అన్నట్టు అత్తయ్య మా ఊరు ఎలా ఉంది? ఇదిగో జమీందారీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చెల్లెమ్మా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి అన్నయ్య. అది మరి మనతో అలా ఉంటది మరి. ఇవన్నీ సరే గాని అల్లుడు, నాకు చిన్న డౌటు. ఇదిగో అప్పులు అనుమానాలు పెట్టుకోకూడదు, ఏంటో అడిగాయి. పేకాట్లో మీకున్న ఆస్తి మొత్తం తగలేసావు కదా, ఈ ఇల్లు మాత్రం ఎలా మిగిలింది? ఈయన చేతిలో పెట్టుంటే ఇది కూడా హారతి కర్పూరం అయ్యుండేది. ఈయన గారి గురించి తెలిసే మా మావయ్య గారు ఈ ఇంటిని బాలు పేరు మీద రాశారు. అందుకు మిగిలిందా? నవ్వుకోండి నవ్వుకోండి. జోకర్ నా పక్షాన పడక నా ఆట మీద జోకులేస్తున్నారు గాని, జోకర్ నా పక్షాన పడుంటే ఇలాంటివి 10 ఇళ్ళు కొనేవాడిని. ఈ సెంటర్లో శిలా విగ్రహం పెట్టించుకునేవాడిని. విగ్రహం చనిపోయిన తర్వాత పెడతారు బావా. ఓహో, ఈ మధ్య అలా కూడా పెడతారా? అలాగే పెడతారు. వేదకల ఊరు చూపిద్దామని చెప్పి అలా తిప్పి తీసుకొచ్చాను అత్తయ్య. ఊళ్ళో నీకు ఫుల్ క్రేజ్ ఉంది తెలుసా? ఎందుకు? అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? కబడ్డీ పోటీల్లో వాళ్ళని తుక్కుగా కొట్టి గెలిచింది కదా, అందుకన్నయ్యా. మా అమ్మ ముందు వాళ్ళేంటి, ఎవరైనా తల వంచాల్సిందే. ఇదిగో మా చెల్లెమ్మ ఎక్కడున్న హీరోనే, ఏం చేసినా హీరోయిజమే. కబడ్డీ పోటీలో గెలిచి ఈ జమీందారీ వంశం పరువు నిలబెట్టినందుకు చెల్లెమ్మ థ్యాంక్స్ అమ్మా. మావయ్య, ఆ పోటీలో నేను కూడా సపోర్ట్ చేశాను. సైడ్ క్యారెక్టర్లు ఎన్ని డైలాగులు చెప్పినా ఏం చేసినా మెయిన్ క్యారెక్టర్ వాల్యూ మెయిన్ క్యారెక్టర్దేనమ్మా. అన్నపూర్ణ క్యాంటీన్ నడిపించాలన్నా మా అన్నపూర్ణ చెల్లెమ్మ వల్లే. ఇదిగో అందరూ హ్యాపీగా బతకాలన్నా అది కూడా అన్నపూర్ణ చెల్లెమ్మ వల్లే. ఇదిగో రేపు నీ పెళ్లి జరగాలన్నా అన్నపూర్ణ వల్లే. ఆవిడ లేకపోతే నా కూతురు పెళ్లి కాదా అన్నయ్య? లలిత లేకపోతే ఏంటండి? ఏం మాట్లాడుతున్నారీనా? వదినా, ఆయనేదో సరదాగా అన్నారు. సరదాకి కాదు, కావాలనే అంటున్నారు. ఎవరో కష్టపడుతుంటే మేము ఊరికే తిరిగి కూర్చుంటున్నట్టు మాట్లాడతారే. పండగ పూట అందరితో కలిసి ఉండాలని వచ్చాం, మాటలు పడ్డానికి కాదు. అత్తయ్య లేదురా, ఇప్పటి వరకు తల ఎత్తుకొని బ్రతికాము, ఇక మీద కూడా అలాగే బ్రతుకుతాం. ఈ విష్ణు అన్నట్టు ఒకరి కింద తల దించుకొని బ్రతకాల్సిన కర్మ మాకు లేదు. నువ్వు రావే. లలిత ఏంటండి మీరు? నోరు కుదురుగా ఉండదా? ఇప్పుడు నేనే ఉన్నానే. ఆవిడ మనసులో గిల్టీ ఫీలింగ్ ఉంది, అందుకే మావయ్య సరదా కన్నా ఆవిడ సీరియస్గా తీసుకుంటుంది. ఏంటి మావయ్య ఇది? అక్కడుంటే గొడవలు జరుగుతున్నాయని అందరినీ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదురా? దున్నపోతులా ఉంటావు. నీతో పాటు ఇంకొంతమంది దున్నపోతులు కూడా వెంటేసుకొని వెళ్ళావు. ఆడవాళ్లతో కబడ్డీ పోటీల్లో పోటీ పడి ఓడిపోతావా? దున్నపోతూ దెబ్బలాడుకుని మధ్యలో లేగదూడ కాలు ఇరగ్గొట్టాయని సామెతుంది. కనీసం మీరు అది కూడా చేయలేకపోయారు కదరా. బావా అది కాదు బావా. అచ్చి నోర్మి. అక్కడికి మీ బావ అంటూనే ఉన్నాడు, వీడు అనుకున్న పని చేయగలుగుతాడా అని. అక్క అది నాకు బావ దిష్ట తగిలింది. చెప్పుతో కొడతానేదవా. వాడి చేతిలో ఓడిపోయి పోగొట్టుకుంది నీ పరువు కాదురా, మీ బావ పరువు, నా పరువు తీసావు. అక్క ఇప్పుడు వచ్చేయమంటావా? ఇక్కడికి రావద్దురా రే. వచ్చే దారిలో గోదావరి తగులుద్ది, అందులోకి దూకి చావు, పీడ వదిలిపోతుంది.